ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/11/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళ పక్షము, పంచమి, రాత్రి 1:58 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 8:09 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:58 నుంచి 12:26 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:08 నుంచి 4:53 వరకు, వర్జము ఉదయం 7:17 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:21కి, సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైనవి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సుఖము, శుభము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, విదేశాల్లో కూడా నూతన గృహయోగం, స్వదేశంలో కూడా గృహయోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ యోగ్యత బాగా ఉంది, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి రావడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగము, అనుకూలత, ఆనందాన్ని, గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, ప్రాంగణీయ అమ్మకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారుల లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ప్రాంగ నియామకాల ఉద్యోగం, బంధుమూలకమైన ధనలాభము, వివాహ యోగము, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైన స్థితి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, శత్రునాశన, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, రెడిజన్కి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, శుభవార్త శ్రవణం, మాతృ సౌఖ్యం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, అనుకూలమైన ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజంతా మీకు ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ముఖ్యంగా బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ తగాదాల సమసిపోవడం, ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార రంగంలో అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చిల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా అభివృద్ధి బాగా కనపడుతోంది. శుభవార్తా శ్రవణం, విద్యా పరిపూర్ణత, నిజంగా ప్రాంగణ నియామకాల్లో మంచి అభివృద్ధి. అంటే ఏదైనా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉన్నా సరే మీరు మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాలు పొందుకుంటారు. ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాలు వెళ్లే ప్రయత్నం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాద అదృష్ట యోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. ఈరోజు శుభకరంగా ఉండబోతోంది. 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కర్కాటక రాశి వారికి కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగమే. ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తాశ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి. అయితే సాయంకాల సమయంలో కాస్త స్నేహితులైనటువంటి కొంత దుర్మార్గుల వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మద్యపానం చేసిన వాడి బండెక్కకండి, మద్యపానం చేయకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎవరికి కూడా సాయంకాల సమయంలో అంటే ఈరోజు సాయంకాలం తర్వాత మీరు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఉదయం ఇస్తే మళ్ళీ మీ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా కొంతవరకు ప్రయోజనవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అనుకున్న చోట ఉద్యోగ ప్రాప్తి, వాళ్ళ ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా శుభ పరిణామాలు బాగా కనబడుతున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయడం, పంపకాల్లో కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, బంధుమిత్రుల సమాగమం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం, ధనలాభం బాగా ఉంటుంది, అనుకున్న పని సాధిస్తారు, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలం. అలాగే బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆర్థిక శుభయోగాలు ఉన్నాయి. బంధుత్వాలు, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వ్యాపారకరమైనటువంటి ఒక మంచి అనుకూలత, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకోవడం, కార్మిక సోదరు లాభం, కర్షకులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన విద్యాభివృద్ధి, మంచి పోటీ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షలు విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన చెప్పవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతమైన శుభ వాతావరణం పొందుకునే ఆనందకరమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఉద్యోగ లాభం. ఈ రోజు ప్రశాంతమైన గత 3 మాసాలుగా, గత 6 మాసాలుగా మీరు మాస ఫలితాలు చెప్పారు, వార ఫలాలు చెప్పారు, స్వామి ఉద్యోగం వస్తుందని రాలేదు అంటే ఈ రోజు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రాంగణ నియామకాలు కావచ్చు, ఏదైనా టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు కావచ్చు, ఇంకేదైనా గ్రూప్ పరీక్షలు రాసి ఉంటే, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటే కావచ్చు, ఏదైనా మీకు ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ కూడా రావచ్చు. తప్పకుండా మంచి అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి శుభయోగాలు, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, బాంధవ్యాలు, వివాహ యోగం, కృత్రిమ సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు కలిగించడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తిని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, అలాగే అనుకున్నటువంటి వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం చెప్పబడుతుంది. ఇదంతా మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం పడుతుంది. ఇదంతా మీకు బాగుంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభప్రదం, మంగళప్రదం, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, ఆస్తి తగాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉంటాయి అంటే ఈ కాంట్రాక్టర్లకి తప్పకుండా విధానం వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలోకి వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి పేంటలకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, సమస్త వ్యాపార లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన వస్తువు కానీ ధనము కానీ తిరిగి వచ్చేటువంటి శుభయోగాలు, ఆరోగ్య లాభం, ఉన్నటువంటి ఆస్తులు ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశాలు, పిల్లల వల్ల గౌరవం, ఆనందం,
అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకా ఒకటవడం, మంచి ప్రయోజనవంతమైన సుఖ జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారుపేరు. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, శుభకరమైన సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగులకు కూడా మంచి లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ మేనేజర్కి, బోరుబావులతో వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని, ప్రయాణ లాభాన్ని, తీర్థయాత్ర సేవల్ని, అలాగే మాతాపితృ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఇదంతా మీకు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనందాది యోగాలు, ప్రయాణ లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే అవకాశం. ఆస్తి పంపకాలు కానీ, కుటుంబ వ్యక్తులతో కానీ, ప్రశాంతత, ఆరోగ్య లాభం, విద్యా లాభం. ఏదైనా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు రాస్తున్నాం, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం, ప్రమోషన్ కోసం రాయబోతున్న ఎగ్జామ్ అయినా సరే వాళ్ళ మంచి ఉత్తమ ఫలితాన్ని పొందుకుంటారు. విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, ప్రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రశాంతమైన జీవనం, సంతాన యోగం, శుభకరమైన సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, వివాహం కాని వారి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో ముఖ్యంగా నూతన గృహ ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. బంధుమిత్రులతో అనుకూలత, ముఖ్యంగా సోదరుల మధ్య సఖ్యత, మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశం కనబడుతోంది. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి అనుకూలత, ఆనందయోగం చెప్పవచ్చు. 3 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఆనందకరమైన సంపద, వస్తు లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనంద యోగం, వైవాహిక జీవనానందం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రయోజనవంతమైనటువంటి వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని, ప్రశాంతతని పొందుకుంటారు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. వేరే రాష్ట్రానికి ఉండవచ్చు, వేరే దేశానికి కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత శుభయోగము, సానుకూలవంతమైన ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం, మాతాపితృ సౌఖ్యం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, ప్రాంగ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి, అలాగే విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాల, విదేశాలు ఉన్న వారికి స్థిరమైన వీసా సంబంధ శుభవార్త వినవచ్చు. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మంచి ఐశ్వర్యవంతులు, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని పొందుకునేటువంటి అవకాశం, శత్రునాశనం, మిత్ర లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభ. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం,
సమస్తమైనటువంటి వ్యాపార విషయంలో లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలత, ఆనందయోగం, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఇలా అనేక రకాల శుభ ప్రయోజనాలు మాత్రమే పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు: సుఖప్రదం, శుభయోగం, ఆనందయోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, ప్రయాణ లాభాలు, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, ఉద్యోగ విషయాల అభివృద్ధి, మంచి ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ప్రాంగణీయక ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రావడం, మిత్రుల లాభం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతాపితల సౌఖ్యం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, రైతులకి పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా అత్యుత్తమ శుభయోగాలు, విద్యాపరంగా అద్భుతమైనటువంటి శుభయోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. ప్రతి పనిలో ఒక పరిపూర్ణతని, ఆనందాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.